మకర రాశి వారికి ఏడాది తర్వాత సింహరాశిలో రవి స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం, అష్టమ స్థానంలో ఆయుస్థానంలో ఉండడం వలన వాతావరణానికి అనుకూలంగా లేనట్టు పదార్థాలు ఎప్పుడైతే స్వీకరిస్తారో జలుబు చేయడం కానీ, అనారోగ్యం కానీ, జలుబులు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. దయచేసి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమ, అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కొన్ని మానసికంగా శారీరకమైన దృఢమైన సంకల్పంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అదే కాకుండా సూర్యాసనాలు, సూర్య నమస్కారాలు, తులసి కోటలో చెమ్ము నీళ్ళు వేయడం, రోజు ఔషధ సేవనం అంటే ఆకులతో కూడిన జీవనాన్ని పొందగలిగితే మకర రాశి వారు అదృష్టవంతులు అని చెప్పి గమనించాలి.